నామది నీదే చెలియా పార్ట్ 20. ఛ! డబ్బులేమో కానీ ఈ చాకరీ చేయలేక చస్తున్నాను. గురుడు సౌండ్ పార్టీ అనుకుంటా. వెళ్ళేలోపో దొరికినవి అన్నీ నొక్కేయాలి అని అనుకుంటూ అందరికీ కాఫీ ఇచ్చి విరాజు రూమ్కు వెళ్ళింది నిషా. విరాజ్ సార్ అని పిలిచింది. హేయ్, నువ్వేమిటి ఇక్కడ అన్నాడు విరాజ్. సార్, ఇందు మేడం ఇచ్చి రమ్మన్నారు అన్నది నిషా. ఛ! రోజు పొద్దున్న లేవగానే కాఫీతో వచ్చేది. ఈరోజు అమ్మగారికి తీరికలేదు అనుకుంటా అని అనుకుని కాఫీ తీసుకొని నిషాని వెళ్ళిపోమన్నాడు విరాజ్. ఆ రోజు నుంచి ఇందు పూర్తిగా విరాజ్ను అవాయిడ్ చేస్తూ మ్యాక్సిమం అన్నింటికీ కూడా నిషానే చేసేలాగా చూస్తుంది. ఇందు అవాయిడ్ చేయటం విరాజ్కు తెలుస్తూ ఉన్నా కూడా రీజన్ తెలియక పని వల్ల అయి ఉంటుంది అని అనుకుంటూ లైట్ తీసుకున్నాడు. 2 డేస్ నుంచి ఇందుతో టైం స్పెండ్ చేయటం కుదరటం లేదు. ఈరోజు ఇందుతో స్పెండ్ చేయాలి అనుకుంటూ త్వరగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేశాడు విరాజ్. అక్క, ఈ నగలన్నీ కూడా నీవేనా? చాలా బాగున్నాయి అన్నది నిషా. నావి కాదు, ఇవన్నీ నీవే. అత్తయ్య గారు చిన్న కోడల కోసం చేయించారు. ఇకపై ఇవన్నీ నీవే నిషా, తీసుకో అన్నది ఎందో. అక్క, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నాకు వద్దక్క అన్నది నిషా. వద్దు అనకు నిషా, తర్వాత ఇవన్నీ ఇవ్వటానికి నేను ఉంటానో లేదో, అందుకనే ముందే ఇచ్చేస్తున్నాను అన్నది ఎందో. నువ్వెక్కడికి వెళతావక్క? మా పెళ్లి చెయ్యవా అన్నది నిషా. నీ పెళ్లి చెయ్యాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు నిషా, అప్పుడే నీకు విరాజ్ గారికి పెళ్లి జరుగుతోంది అని మనసులో అనుకుంటూ, అదేమీ కాదు, ముందు ఇవన్నీ తీసుకో అంటూ మొత్తం కవర్లో పెట్టి ఇచ్చింది ఇందో. అక్క, నీ దగ్గర చీరలు కూడా బాగున్నాయి. అన్ని కాంచీపురం పట్టు చీరలే. ఒక్కొక్కటి 50,000 పైన ఉంటాయి. అమితే తేలిక సగానికైనా పోతాయి అని మనసులోనే అనుకున్నది నిషా. ఇందు ఆ చీరలు కూడా బయటకు తీస్తూ గోల్డ్ కలర్ జరీ వేసి ఉన్న గ్రీన్ కలర్ శారీ చూస్తూ ప్రేమగా తడుముతూ ఉన్నది. వావ్ అక్క, శారీ చాలా బాగున్నది, నాకు ఇస్తావా అన్నది నిషా. ఇందుకి విరాజు మొదటిసారి ఇచ్చిన గిఫ్ట్. ఆ చీరను చూస్తూ, తీసుకో నిషా, ఇవన్నీ కూడా నీవే కదా, అన్నీ ఇక్కడే ఉంటాయి, నీకేం కావాలంటే అవి తీసుకో అంటూ ఆ చీర ఇస్తూ అలానే కొన్ని నగలు తీసి పక్కన పెడుతూ, ఇవి కూడా ఇక్కడే పెడతాను, ఎప్పటికీ ఇవన్నీ నీవే, వెళ్ళి ఈ చీర కట్టుకో అంటూ పంపించింది ఇందు. అనవసరంగా చీర అడిగి తప్పు చేశాను, బంగారం పోయింది, సర్లే తర్వాత చూసుకుంటాను అనుకుంటూ నవ్వుతూ వెళ్ళి శారీ కట్టుకుని వచ్చింది నిషా. ఇందు నెక్లెస్ అండ్ గాజులు వేసి, విరాజ్ గారిని బాగా చూసుకో అని చెప్పింది. నాకు చూసుకోవాలి అనే ఉన్నది అక్క, కానీ విరాజ్ నాకు ఆ అవకాశం ఇవ్వటం లేదు అన్నది నిషా. ఆ టైము వచ్చేస్తుందిలే నిషా అంటూ కిందకు వెళ్ళింది ఇందు. విరాజ్ ఇందు కోసం రూమ్లోనికి వచ్చేసరికి ఇందు అటు తిరిగి ఉండటం చూసి తను కట్టుకున్న శారీ చూస్తూ, ఇందు, నా కోసమే రెడీ అయినట్టు ఉన్నావు అనుకుంటూ తన దగ్గరకు వెళ్ళాడు. మెల్లిగా నడుస్తూ వెళ్ళి భయపెట్టాలి అనుకున్నాడు. విరాజ్ తన దగ్గరకు వెళ్ళి తనకు దగ్గరగా వచ్చి పెద్దగా అరిచేసరికి నిషా అరుస్తూ విరాజ్ని హక్ చేసుకున్నది. విరాజ్ అక్కడ నిషాను చూసి షాక్ అయ్యాడు. అప్పుడే డోర్ ఓపెన్ చేసి లోనికి వస్తూ ఉన్న ఇందు వాళ్ళను అలా చూసేసరికి అక్కడే ఆగిపోయింది. విరాజ్ డోర్ సౌండ్కు తల తిప్పి డోర్ వైపు చూశాడు. అక్కడ ఇందుని చూసి ఇంకా షాక్ అవుతూ నిషాను దూరం జరిపాడు. ఇందు అంటూ తన దగ్గరకు వెళ్ళాడు. తను ఎక్కడ తప్పుగా అనుకుంటుందా అనేసి అనుకుంటూ, ఇందు, అది నువ్వు అనుకున్నట్టు కాదు, ఇక్కడ అలా ఏమీ జరగటం లేదు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్, నేను అక్కడ ఉన్నది నువ్వే అని అనుకున్నాను కానీ అని విరాజ్ ఇంకా ఏదో చెప్తూ ఉంటే, విరాజ్ గారు, నాకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు? నేనేమి మిమ్మల్ని అనుమానించటం లేదు కదా, మిమ్మల్ని డౌట్ పడటం అంటే ఆ రాముడిని అనుమానించినట్టే. ఐ కెన్ అండర్స్టాండ్ యూ, యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దట్ అన్నదే ఎందో. ఓహ్, చాలా థ్యాంక్స్ ఎందు, ఎక్కడ రాంగ్ కమ్యూనికేట్ అయ్యిందో అనేసి భయపడ్డాను. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే చిన్న మిస్లీడ్ చాలు కదా వాళ్ళ మధ్య దూరం పెరగటానికి, అదే డిస్టెన్స్ మన మధ్య ఎప్పటికీ రాకూడదు ఎందు. అయినా నీకోసం నేను తీసుకున్న శారీ తనకు ఇచ్చావేమిటి అన్నాడు విరాజ్. అదే, తను నచ్చింది అంటే ఇచ్చాను విరాజ్ గారు అన్నది ఎందో. ఎందు, నీది అన్నది అలా ఎలా ఇచ్చేస్తావు? ఒక్కసారి నీది అయిన తర్వాత నీకే సొంతం. అండ్ నేను నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇలా తనకు ఇవ్వటం నాకు నచ్చలేదు అన్నాడు విరాజ్. అక్క, నాకు వద్దులేండి, నేను ఇచ్చేస్తాను అంటూ నిషా వాళ్ళ మధ్యలోనికి వచ్చింది. వద్దు నిషా, అవసరం లేదు, నా వైఫ్కి మళ్ళీ వేరేది కొని ఇస్తాను, అది నువ్వే ఉంచుకో. అండ్ విల్ యూ ప్లీజ్ అంటూ నిషాకు బయటకు చేయి చూపించాడు విరాజ్. నిషా వెళ్ళిపోయిన తర్వాత ఇందుని లోపలకు తీసుకొని వచ్చి
డోర్ క్లోజ్ చేస్తూ, ఇందు ఇంకెప్పుడు ఇలా చేయకు, నీకోసం చాలా ఇష్టంగా తీసుకున్నాను. సర్లే, ఏమీ పర్వాలేదులే, ఈసారి ఇంతకంటే మంచిది తీసుకుంటాను. కానీ ఇలా ఎప్పుడూ చేయకు. తనకు కావాలి అంటే ఇంకా ఏదైనా ఇవ్వు, కానీ నేను ఇచ్చేది ఏదైనా కూడా నీకోసం మాత్రమే. 2 డేస్ నుంచి కాసేపు కూడా నీతో మాట్లాడే ఛాన్సు, టైము లేదు కదా. అందుకనే ఈరోజు త్వరగా వచ్చాను. కనీసం ఈ రోజైనా కాసేపు మాట్లాడొచ్చు కదా ఇందు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కాలేజ్ స్టార్ట్ అయితే అసలు టైం ఉండదు కదా అన్నాడు విరాజ్. విరాజ్ గారు, నా కోసం మీ ప్రేమను కూడా వదిలేసుకొని నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు. కానీ మీరు ఎప్పటికీ మీ ప్రేమను మర్చిపోలేను అన్నారు. అది నిజమే కదా. ఎప్పటికీ మీకు నిషా అంటే ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను నేను తీసుకొని మిమ్మల్ని తనను బాధపెట్టలేకపోతున్నాను. త్వరగా మీకు అన్నింటికీ దూరంగా వెళ్ళిపోవాలి. ఇంకా లేట్ అయితే నేను మిమ్మల్ని వదులుకోలేను. త్వరగా వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నదే ఇందు. ఇందు నిన్నే అడిగేది. ఎక్కడికైనా వెళదాము, త్వరగా రెడీ అవ్వు, నేను వెళ్ళి మామకు చెప్పి వస్తాను అన్నాడు విరాజ్. వద్దు విరాజ్ గారు, ఈరోజు ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉందాం. బయటకు వెళితే అందరూ ఉంటారు. మన గదిలో మీరు నేను మాత్రమే ఉంటాము. నాకు మీతోనే ఉండాలి అని ఉన్నది. తర్వాత మళ్ళీ మళ్ళీ అదృష్టం ఉండదు కదా. అదే విరాజ్ గారు, కాలేజు స్టార్ట్ అయితే అప్పుడు కుదరదు కదా. ఉండండి, నేను వెళ్ళి మీకు ఏమైనా తీసుకుని వస్తాను అన్నదే ఎందో. ఇప్పుడు నాకేం వద్దు ఎందు, నువ్వు నా పక్కనే ఉండు చాలు అన్నాడు విరాజ్. అదేం కుదరదు, ఈరోజు నేను కాజు కట్లెట్ చేశాను, టేస్ట్ చేసి చెప్పండి అన్నది ఎందో. నాకు భయంగా ఉన్నది ఎందు అని నవ్వుతూ అన్నాడు విరాజ్. ఇందు చిరుకోపంగా చూస్తూ, అయితే కుకింగ్ తెలిసిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోండి సరిపోతుంది అని అన్నది. అంతెందుకు, ఈ అమ్మాయికి కుకింగ్ నేర్పిస్తే సరిపోతుంది కదా. కుకింగ్ రాదు అని రెండో పెళ్లి చేసుకోవాలంటే 90% అందరికీ మళ్ళీ పెళ్లిళ్ళు చేయాలి అన్నాడు విరాజ్. ఇద్దరు ఇక అన్ని విషయాలు మర్చిపోయి కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకున్నారు. ఇందుకి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఆ విరాజ్ ఏమంటున్నాడో, నేను చేసిన దానివల్ల ఏవైనా అయితే షీలా మేడం నన్ను వదలదు, నేనే తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉన్నది నిషా. అంతలో ఇందు బయటకు రావటం చూసి ఓ పక్కన నిలబడి ఏడవటం స్టార్ట్ చేసింది. నిషా, ఎందుకు ఏడుస్తున్నావు? విరాజ్ గారు అన్నందుకు ఫీల్ అయ్యావా అన్నది ఇందు. లేదక్కా, కానీ ఒకప్పుడు నన్ను ప్రేమగా చూసుకున్నవాడు ఇప్పుడు నేనంటే ప్రేమే లేదు అంటున్నాడు. మనసులో ప్రేమ దాచుకుని నేనంటే కోపం అంటూ మాట్లాడుతున్నాడు. అదంతా చూస్తూ నేను బ్రతకలేనక్క, నేను ఇప్పుడే చచ్చిపోతాను, ఇక నేను బ్రతికి ఉండి ఏం లాభం అన్నది నిషా. నిషా, కాస్త ఓపిక పట్టు, నీ సమస్యకు పరిష్కారం చూస్తాను అన్నదే ఏందో. ఇంకెన్ని రోజులక్క నేను ఓపిక పట్టేది? నాకు విరాజ్కు పెళ్లి చేస్తాను అని తీసుకుని వచ్చి నన్ను ఈ ఇంటికి పని మనిషిని చేశావు. కనీసం విరాజ్ మనిషిలా కూడా చూడటం లేదు. నేను ఇంకా ఓపిక పట్టలేను, ఇక ఆగలేనక్క అన్నది నిషా. నిషా, ఈ ఒక్కరోజు ఆగు, నిన్న ఇంటికి కోడల్ని చేసే పూచి నాది, అంతవరకు కాస్త ఓపిక పట్టు అన్నది ఏందో. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆగుతున్నాను. రేపటిలోపు విరాజ్ నన్ను పెళ్లి చేసుకుంటాను అని అందరి ముందు చెప్పాలి. అది నువ్వే ఒప్పించాలి, లేదా నేను చచ్చిపోవటమే నాకు దిక్కు. ప్రేమించిన మమ్మల్ని దూరం చేసి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు మమ్మల్ని కలిపే బాధ్యత కూడా నీదే. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అయినా నువ్వు ఉండగా విరాజ్ నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోడు కదా అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది నిషా. ఇందు ఆ మాటలు వింటూ వెనక్కు తిరిగేసరికి ఆ మాటలు వింటూ ఉన్న లత షాక్కుగా నిలబడి ఉన్నది. ఇందు కంగారుగా అక్క అంటూ వెళ్ళింది. లత ఇందు చెంప మీద లాగిపెట్టి కొట్టి అక్కడి నుంచి పెరటి వైపు తీసుకుని వెళ్ళింది. ఇందు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అసలేం చేస్తున్నావు? ఆ అమ్మాయి ఎవరు? నిజం చెప్పు, విరాజ్కి దానికి పెళ్లి చేస్తా అంటున్నావేమిటి అని అడిగింది. అక్క అంటూ ఇందు లతను హక్ చేసుకుని ఏడ్చేసింది. ఇందు, ఏడవకి, అసలేం జరిగింది, ఏం చేస్తున్నావు అన్నది లత. అక్క, ప్రేమించుకున్న ఇద్దరిని ఒక్కటి చేయాలి అని అనుకుంటున్నాను. విరాజ్ గారు పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించారు అని నాకు ముందే చెప్పారు. ఆయన ఎప్పటికీ కూడా తనను మర్చిపోలేను, కానీ నన్ను భార్యగా చూసుకుంటాను అన్నారు. ఆయన మనసులో ఇంకా ప్రేమ అలానే ఉన్నది. నేషా విరాజ్ గారు ప్రేమించిన అమ్మాయి. వాళ్ళు కలిసి ఉండటమే న్యాయం. చదువు వాళ్లను దూరం చేసింది, నేను ఇక వాళ్ళను దూరం చేయలేను, అందుకే అన్నది ఏందో. అందుకే అని లత కోపంగా అడిగింది. అందుకే విరాజ్ గారికి తన ప్రేమకు నేను అడ్డుగా ఉండకూడదు అనుకున్నాను, వాళ్ళను కలపాలి అని అనుకుంటున్నాను అన్నదే ఏందో. ఇందు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? పిచ్చివాగుడు వాగుతున్నావు. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి అనే లెక్క ఉన్నదా?
ఆ అమ్మాయిని ప్రేమిస్తే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నిన్ను బాగా చూసుకోవటం లేదా? నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? విరాజ్ నిన్ను తనతో పెళ్లి చేయమన్నాడా? మా ముందు మంచిగా ఉంటూ నిన్ను ఏమైనా బాధలు పెడుతున్నాడా అని అడిగింది లత. అలా ఏమీ కాదక్క, ఆయన చాలా మంచివాళ్ళు. ఇప్పుడు కూడా నన్ను బాగా చూసుకుంటారు, నా కోసం ఆలోచిస్తారు. నేను కూడా తన కోసం ఆలోచించాలి కదా అన్నది ఎందో. ఏం ఆలోచించాలి? పెళ్ళి అంటే బొమ్మల పెళ్ళా? విరాజు ఒప్పుకుంటే దానితో పెళ్లి చేస్తావా? అత్తయ్యకు మామయ్యకు ఏం సమాధానం చెప్తావు? నిన్ను ఏరి కోరి పెళ్లి చేశారు మామయ్య ఆ రోజు, ఆయనకు ఏం చెప్తావు అన్నది లత. నేను మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. వాళ్ళదే మనసులు కలిసిన బంధం, వాళ్లకు పెళ్లి చేయటమే న్యాయం అనేసి చెప్తాను అన్నదే ఎందో. ఎందో ఎందో ఇలానే వాగితే ఆ నోరు పుట్టేస్తాను. త్వరలో నీ వల్ల ఈ ఇంట్లో పసిపిల్లలు పారాడితే చూడాలి అనే ఆశతో ఉంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా? నువ్వన్నట్టు పెళ్లి అయ్యేదే అయితే విరాజు ఆగేవాడా? నిన్ను పెళ్లి చేసుకునేవాడా? ఆ రోజే తెగేసి చెప్పేవాడు కదా. నీకు తెలుసా, ఈ ఇంటికి చదువుకున్న అమ్మాయి కోడలు కాదు, కాలేదు. అందుకనే నేను బావ కోసం, బావ కావాలి అనుకుంటే నన్ను అప్పుడే చదువు మానేయాలి అని అన్నారు. నేను చదువుకోలేదు కాబట్టే ఈ ఇంటికి కోడలను అయ్యాను. తను చదువుకున్న అమ్మాయి. మామయ్య ప్రాణం పోయినా కూడా ఈ పెళ్లికి ఒప్పుకోరు. కాబట్టే విరాజ్ తన ప్రేమ బయట పెట్టలేదు. నువ్వు ఇప్పుడు చెప్తే నిన్ను పంపించి పెళ్లి చేస్తాడు అని ఎలా అనుకున్నావు? ఇవన్నీ మానేసి బుద్ధిగా ఉండు. రేపే ఆ అమ్మాయిని నేను పంపిస్తాను. విరాజ్తో నేను మాట్లాడతాను. సొంత నిర్ణయాలు తీసుకోకుండా నీ జీవితం చక్కదిద్దుకో అన్నది లత. నన్ను కూడా మామయ్య నిజం తెలిస్తే ఒప్పుకోరక్క అంటూ పెద్దగా అరుస్తూ చెప్పింది ఎందో. నన్ను కూడా నిజం తెలిస్తే ఒప్పుకోరక్క, ఎందుకంటే నేను మీరంతా అనుకున్నట్టు చదువురాని దాన్ని కాదు, మిమ్మల్ని మోసం చేసిన దాన్ని. అవునక్క, నేను చదువుకున్నాను, ఇప్పటికీ చదువుకుంటున్నాను, మీ అందరినీ మోసం చేస్తూనే ఉన్నాను. నేను డాక్టర్ చదువుకున్నాను అక్క. కానీ మా మామయ్య మిమ్మల్ని, మామయ్య గారిని మోసం చేసి నాకు విరాజ్ గారికి పెళ్లి చేశారు. ఇప్పటికే మోసం చేస్తూ బ్రతుకుతూ ఉన్నాను. ఇంకా ఇంకా వాళ్ళను మోసం చేస్తూ విరాజ్ గారి ప్రేమను దూరం చేయలేను. ఇప్పుడు మీరు అన్నదే కారణం అయితే నాకు ఈ ఇంటి కోడలుగా ఉండే హక్కు లేదు. ఇదే హక్కుతో ఉండాలి అంటే నిషా ఇంకా ఒక మెట్టు పైనే ఉన్నది, విరాజ్ గారి మనసులో ఉన్నది. నేను డిసైడ్ అయిపోయానక్క. ఏది ఏమైనా కూడా విరాజ్ గారికి నిషాకు పెళ్లి జరగటమే న్యాయం అంటూ ఇందు ఇంకేమీ వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇందు మాటలకు షాక్ అయిన లత నమ్మలేనట్టు, ఇందు చదువుకోవటం ఏమిటి, అసలేమంటుంది? ముందు ఇదంతా కూడా ఇందు పిచ్చి ఆలోచన, విరాజ్కు చెప్పాలి. విరాజ్ అన్నీ తెలిసే మౌనంగా ఉన్నాడా? అసలేం జరుగుతుంది? రేపు విరాజ్తో మాట్లాడాలి అనుకుంటూ లత ఇందు మాటలు నమ్మలేక ఆలోచనలో పడింది. విరాజ్ గారు, ఈ రోజుతో మీకు నాకు మధ్య రుణం తీరిపోతుంది. నేను మీ మధ్యలోనికి అడ్డుగా రాను. మీకు నిషాకు నేనే అడ్డుగా ఉన్నాను. నేనే లేకపోతే మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. నా కోసం ఇంత చేస్తున్నారు, మీకోసం నేను ఏమైనా చేస్తాను. అది నా ప్రాణాలైనా సంతోషంగా ఇచ్చేస్తాను. అందుకనే మీకు నిషాకు పెళ్లి చేయమని మామయ్యకు లెటర్ రాసి పెట్టాను. మామయ్య నా కోరికను మన్నించకపోయినా నా చివరి కోరికనైనా తీరుస్తారు అని అనుకుంటున్నాను. మీతో లైఫ్ లాంగ్ బ్రతకాలి అని ఆశపడ్డాను. కానీ నా లైఫ్ ఇలా మధ్యలోనే ఆగిపోతుంది అని అనుకోలేదు. ఇన్ని రోజులు నన్ను ఆనందంగా చూసుకున్నారు. మీరు ఎప్పుడు ఇలానే ఆనందంగా ఉండాలి అంటూ విరాజును చూస్తూ ఉన్నది. అప్పటికే విరాజ్ పడుకుని ఉండేసరికి ఇందు విరాజ్ దగ్గరకు వచ్చి తన నుదుటిన ముద్దు పెట్టుకుని చివరిసారిగా విరాజును కల్లారా చూసుకొని ఆ రూమ్ డోర్ తీసుకొని బయటకు వచ్చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఇందు ఒకసారి ఇల్లంతా చూస్తూ ఉన్నది. విరాజ్ తన చేయి పట్టుకుని ఆ ఇంటికి రావటం గుర్తుకొస్తూ ఉంటే బాధగా చివరిసారిగా ఇల్లు చూసుకొని ఎటో దారి తెలియని గమ్యానికి తన పయనం మొదలుపెట్టింది. విరాజ్ మార్నింగ్ నిద్ర లేచేసరికి ఇందు ఎక్కడా కనిపించకపోయేసరికి కిందకు వెళ్ళి ఉంటుంది అనుకొని ఫ్రెష్ అవటానికి వాష్రూమ్కు వెళ్ళాడు. మిర్రర్లో చూసుకుంటూ తన నుదుటిన అంటిన కుంకుమను చూసి నవ్వుకుంటూ, మా ఆవిడకు చాలా ప్రేమ ఉన్నది, ఆ ఇచ్చేదేదో మెలకువగా ఉన్నప్పుడు ఇచ్చేయచ్చు కదే అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన కోసం డ్రెస్ తీస్తూ దర్శనమిచ్చే ఇందు ఈరోజు లేకపోయేసరికి మొగుడి పనుల కన్నా ఇంటి పనులు ఎక్కువైపోయాయి అనుకుంటూ తనే డ్రెస్అప్ అయ్యి కిందకు వచ్చాడు. నిన్న నేను అన్న మాటలకు బాధపడిందా ఏమిటి? ఇంతవరకు బయటకు రాలేదు. ముందు ఈ విరాజ్కు చెప్పాలి.
కట్టుకున్న పెళ్ళాంకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదా? ప్రేమించాను అంటే అమ్మాయి ఎలా అనుకుంటుంది? విరాజ్తో నేను ఎలా మాట్లాడాలి? బావ రాత్రి ఇంటికి కూడా రాలేదు. బావన్న వస్తే బావతో మాట్లాడించేదాన్ని. ముందు ఇందు ఎక్కడా అనుకుంటూ ఇంటి పనులు చేస్తూ ఉన్నది లత. అప్పుడే విరాజ్ కిందకు వస్తూ ఉండటం చూసి, విరాజ్, ఇందు ఎక్కడా అని అడిగింది. అదేమిటి వదిన నన్ను అడుగుతున్నావు? మార్నింగ్ అయితే అక్క చెల్లెళ్ళు కలిసే ఉంటారు కదా. ఈరోజు మార్నింగ్ నుంచి నేను చూడలేదు. నా రూమ్కు కూడా రాలేదు. అందుకే నేను కిందకు వస్తున్నాను అన్నాడు విరాజ్. విరాజ్, ఏముంటున్నావు? ఇందు కింద లేదు, అసలు రాలేదు. నేను ఇక్కడే ఉన్నాను. తను మీ రూమ్లోనే ఉండాలి కదా అన్నది లత. వదన, జోక్స్ వేస్తున్నావా? పొద్దు పొద్దున్నే నేనే దొరికానా అని ఇందు అంటూ పిలిచాడు విరాజ్. విరాజ్, నిజంగానే నేను ఇందుని చూడలేదు. పైన గదిలో కూడా లేదా అంటూ రాత్రి అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటే లతకు టెన్షన్ వచ్చేసింది. విరాజ్, ఇందు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు ఉన్నది అని అన్నది. లత మాటకు విరాజ్, ఏంటొదనా అన్నాడు. ఏమిటి కాదు, అదే నిజం. ఈరోజు ఇందు నీ సమస్యకు పరిష్కారం చూస్తాను అని అన్నది. అది ఇదేనా అన్నది లత. ఏమంటున్నావు వదినా అన్నాడు విరాజు. ఏమంటున్నా అంటే, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నిన్ను కలపాలి అని కలుపుతాను అని నిన్న చెప్పటం నేను విన్నాను. రాత్రి అన్న మాట ఇప్పుడు నిజం చేసింది అన్నది లత. వదిన, నేను ప్రేమ అసలు ఏమిటి కన్ఫ్యూజను? క్లియర్గా చెప్పు అన్నాడు విరాజు. ఏం చెప్పాలి? భార్య దగ్గర ఏం చెప్పాలో చెప్పకూడదో కూడా తెలియదా? నీ ప్రేమ విషయం చెప్పావు, ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చావు అన్నది లత. వదనకు నేను ప్రేమించింది ఇందునే అని ఎలా తెలుసు? అయినా ఇందులో తప్పే ఉన్నది, నా భార్య కదా అనుకుంటూ వదన అని అనబోయే అంతలో విరాజ్ అన్న పిలుపుకు, కాదు కాదు అరుపుకు అందరూ మహాదేవయ్య గారి వైపు చూశారు. మహాదేవయ్య గారు నేరుగా విరాజ్ దగ్గరకు వచ్చి విరాజ్ అంటూ తన చెంప మీద లాగి పెట్టి కొట్టారు. విరాజ్ ఏమీ అర్థం కాక చూస్తూ ఉన్నాడు. విరాజ్, నా కోడలు ఎక్కడా అన్నారు మహాదేవయ్య గారు. నాన్నగారు, ఎందు అంటూ తనకేమీ అర్థం కాక ఏం చెప్పాలా అనేసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందు ఎక్కడికి వెళ్ళింది? నేను ప్రేమించాను అంటూ వెళ్ళిపోవటం ఏమిటి అని ఏమీ అర్థం కాక విరాజ్ చెంపపై చెయ్యి వేసుకొని చూస్తూ ఉన్నాడు. ఏమండి, పెళ్ళయ్యి పెళ్ళం వచ్చిన వాడిపై చేయి చేసుకోవటం ఏమిటి? ఎందుకు వాడిని కొట్టారు అన్నారు పార్వతి గారు. పెళ్ళి పెళ్ళం మనం చేసిన పెళ్లి కాదు అన్నాడు. పెళ్ళాన్ని పంపించేశాడు అంటూ ఆ లెటర్ విరాజు మొహాన విసిరి కొడుతూ, వీడు పెళ్లికి ముందు ప్రేమించిన అమ్మాయికి వీడికి పెళ్లి చేయండి మావయ్య, నేను నా భర్తకు అడ్డుగా రాను అంటూ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది అన్నారు మహాదేవయ్య గారు. వెళ్ళిపోయిందా? నాకు చాలా ఆనందంగా ఉన్నది. అది లేకపోతే నాకు ఇక ఈ ఇంట్లో రోజు పండగే అనుకుంటూ లోపల ఎగిరిపడుతూ ఉన్నది దమయంతి. విరాజ్ తన మీద పడిన లెటర్ తీసుకొని చూస్తూ ఉన్నాడు. మామయ్య గారు, మీరు నన్ను ఏ నమ్మకంతో మీ కోడల్ని చేసుకున్నా మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను మామయ్య గారు. మీకు చెప్పకుండా నేను ఈ ఇల్లు దాటి వెళ్ళిపోతున్నాను. అందుకు నన్ను క్షమించండి. పెళ్లికి ఇద్దరు ఉంటే చాలు, కానీ ఆ ఇద్దరు కలిసి ఉండాలి అంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉండాలి. విరాజ్ గారు పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించారు, కానీ మీ మాట మీద గౌరవంతో నన్ను పెళ్లి చేసుకున్నారు. నన్ను భార్యగా సంతోషంగా చూసుకుంటున్నారు, కానీ ఆయన మనసులో తన ప్రేమను మర్చిపోలేకపోతున్నారు. ఆ ప్రేమ కోసం బాధపడుతున్నారు. దయచేసి విరాజ్ గారి మనసు తెలుసుకొని తన మనసులో ఉన్న అమ్మాయిని ఇచ్చి విరాజ్ గారికి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి చాలా మంచిది, నేను చూశాను. మీకు నచ్చుతుంది మామయ్య గారు. వాళ్ళ ప్రేమను గెలిపించండి. ఇది మీ కోడలిగా నా ఆఖరి కోరిక అని అనుకోండి. ఈ విషయంలో విరాజ్ గారి తప్పేమీ లేదు. ఆయన నాకు తను ప్రేమించిన అమ్మాయి ఎవరో కూడా చెప్పలేదు. అన్నీ మర్చిపోయి నన్ను బాగా చూసుకుంటున్నారు. విరాజ్ గారిని ఈ విషయంలో తప్పు పట్టకండి. నేను ఆయనకు ఏమీ చెప్పలేదు. విరాజ్ గారి ప్రేమను ఆయనకు దగ్గర చేయండి. ఇదే నా ఆఖరి కోరిక. ఆ లెటర్ చదువుతూ ఉంటే విరాజ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆ లెటర్ను అలానే వదిలేశాడు. మోకాళ్లపై కూర్చుంటూ ఇందు తనని వదిలేసింది అనే విషయాన్ని తన మైండ్కు తీసుకోలేకపోతున్నాడు. ఎందు అంటూ బాధపడుతూ పెద్దగా అరిచాడు. హలో మేడం, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఆ ఇందు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మన ప్లాను సక్సెస్ అయింది మేడం అన్నది నిషా. వాట్, నిజమా? మార్నింగ్ చాలా మంచి విషయం చెప్పావు. ఓకే, అక్కడ ఇక నీ పని అయిపోయింది. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి. అది ఈ పాటికి చావటమో లేదా అందరికీ దూరంగా వెళ్ళిపోవటమో జరిగే ఉంటుంది అంటూ కాల్ కట్ చేసి
షీలా పండగ చేసుకున్నది. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? అందరినీ వదిలి వెళ్ళిపోయింది. ఇక రాను అని చెప్పి మరి వెళ్ళిపోయిందిరా. నీ ప్రేమ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నీకు పెళ్లి అంటే ఇష్టం లేకపోతే ఆ రోజే చెప్పవచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆ పిల్ల ఏం చేసుకుంటుందో, అసలు ప్రాణాలతో ఉన్నదో లేదో అన్నారు మహాదేవయ్య గారు. నాన్న, ఇందుకి ఏమి కాదు నాన్న, తనకేమీ కాదు. నాకు ఇందు అంటే ప్రాణం నాన్న. ఆ పిచ్చిది ఏదో అనుకుని ఇలా పిచ్చి పిచ్చిగా చేసింది. నిజమే, పెళ్లికి ముందు నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు, నీకోసమే చేసుకున్నాను. కానీ ఇప్పుడు కాదు, నాకు నా భార్య కావాలి. ఇందు నా ప్రాణం, అది లేకుండా నేను ఉండలేను నాన్న. నేను ఇప్పుడే ఇందుని ఎక్కడ ఉన్నా తీసుకుని వస్తాను అంటూ ఎవరిని చూడకుండా అక్కడి నుంచి పరుగున బయటకు వెళుతూ ఉన్న విరాజ్ అడుగులు డోర్ దగ్గరే ఆగిపోయాయి. తన ఎదురుగా ఉన్న ఇందుని చూసి ఇందు అంటూ వెళ్ళి ఆమాంతం హక్ చేసుకున్నాడు. అందరూ కూడా ఇందు తిరిగి వచ్చేసరికి ఆనందంగా చూస్తూ ఇందు దగ్గరకు వచ్చారు. ఇందు, ఎక్కడికి వెళ్ళావే అంటూ విరాజ్ ఇందుని టైట్గా హక్ చేసుకుని ఉంటే విరాజ్ కన్నీళ్లు ఇందు మెడను తడిపేస్తూ ఉన్నాయి. ఇందు నా ప్రాణం నాన్న అన్న విరాజ్ మాటలు విన్న ఇందు, విరాజ్ తన కోసం అంతలా ఏడుస్తూ ఉంటే తను ఎంత తప్పు చేసింది అనేది తనకు ఇప్పుడు తెలుస్తుంది. విరాజ్ గారు అంటూ ఇందు విరాజును పిలవగానే విరాజ్ ఇందును వదిలి తన చెంప మీద లాగి పెట్టి కొట్టాడు. విరాజ్, ఏం చేస్తున్నావురా అంటూ వినోద్ వచ్చి విరాజును ఆపుతూ ఉంటే, నన్ను ఆపకు అన్నయ్య, ఇది ఏమైనా త్యాగశీలి అని అనుకుంటుందా, లేదా ఇంకా ఏమైనా అనుకుంటుందా? అలా లెటర్ రాసి పెట్టి వెళ్ళటానికి దీనికి ఏమైనా అయితే నేను ఏమవ్వాలి? అయినా వెళ్ళని దానివి మళ్ళీ ఎందుకు వచ్చావే? నాతో ఒక మాట కూడా చెప్పకుండా అంతా నీకు నచ్చినట్టు చేయటం ఏమిటి? నేను చెప్పానా నాకు నువ్వు వద్దు, ఇంకో పెళ్లి చెయ్యి అని అన్నానా అన్నాడు విరాజు కోపంగా. విరాజ్ మాటలకు మొదటిసారి విరాజ్ కళ్ళల్లో కోపాన్ని చూస్తూ ఉన్నదే ఇందు. విరాజ్ గారు అంటూ విరాజు చూసిన చూపుకు సైలెంట్ అయ్యింది. విరాజ్, ఏమిట్రా నువ్వు తప్పు చేసి ఆ అమ్మాయిని తప్పు పడుతున్నావు? వినోద్, ఇందుని నువ్వు తీసుకుని వచ్చావు, నీకు ఎక్కడ కనిపించింది అని అడిగారు మహాదేవయ్య గారు. అంతవరకు విరాజ్ ఇందుని సరిగ్గా చూడలేదు, కానీ తలకు కట్టుకట్టి ఉన్నది, మోచేతులకు అక్కడక్కడ కూడా కట్టుకట్టి ఉన్నాయి. తన చీర చూస్తూ ఉంటే మొత్తం తడిసినట్టుగా ఉన్నది. నాన్న, నిన్న విరాజ్ ఇంటికి త్వరగా వచ్చేశాడు. నేను వర్క్ కంప్లీట్ అయ్యేసరికి నైటు 12 దాటింది. అప్పుడు ఇంటికి వస్తూ ఉంటే ఇందు అప్పుడే ఇంటి నుంచి బయటకు వెళుతూ కనిపించింది. ఈ టైంలో ఎక్కడికి అంటూ ఇందుని పిలిస్తే నన్ను చూసి ఆగకుండా పరిగెత్తింది. నేను తన వెనకే వెళ్ళాను. అప్పటికే ఇందు నాకు కనపడకుండా పరిగెత్తింది. అడవి దగ్గర తన చెప్పులు చూసి ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళింది అనేసి నేను చూస్తూ వెళ్ళేసరికి అక్కడ ఇందు కొండపై నుంచి జీవధారలోనికి దూకేసింది. నేను ఆపే ఛాన్స్ కూడా లేదు. ఇక నేనే తనను సేవ్ చేశాను. ఒక్క క్షణం నేను చూడకపోయి ఉంటే ఈరోజు ఇందు ప్రాణాలతో ఉండేది కాదు. తర్వాత హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి ఇప్పుడే తీసుకుని వస్తున్నాను. చూడమ్మా ఇందు, భార్యాభర్తల మధ్య ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి, కానీ ప్రాణాలు తీసుకోవటం ఏమిటి? కోపాలు గొడవలు శాశ్వతం కాదు. నీకు ఏమైనా అయితే వాడు ఏమవ్వాలి? ఈ ఇల్లు ఏమవ్వాలి? ఇంటి కోడలు ఆత్మహత్య చేసుకున్నది అంటే నాన్నగారు ఏమవ్వాలి? రే విరాజ్, కాస్త ఆవేశం తగ్గించుకుని ఉండు. దూకుడుగా ఇందు మీద చేయి చేసుకుని బాధ పెట్టకు. ఇద్దరు నిదానంగా మాట్లాడుకోండిరా అన్నాడు వినోద్. అన్నయ్య, ఇందుని నేను ఒక్క మాట కూడా అనలేదన్నయ్య. ఇది చేసే పని నాకు ఇప్పటి వరకు తెలియదు అన్నయ్య. ఇందు చచ్చిపోవాలి అని అనుకోవటం ఏమిటి? అసలు ఎందుకు ఇలాంటి పనులు చేశావు అన్నాడు విరాజ్. చేసిందంతా చేసి మళ్ళీ ఎందుకు అంటావేమిటి? నువ్వు పెళ్లికి ముందు ప్రేమించావు కదా. ఏ ఆడపిల్ల భర్త మనసులో వేరు ఒకరు ఉన్నారు అంటే ఒప్పుకుంటుంది, బ్రతికి ఉంటుంది అన్నారు మహాదేవయ్య గారు. మామయ్య గారు, విరాజ్ గారి తప్పు ఏమీ లేదు, ఆయన్నేమీ అనకండి. నేనే విరాజ్ గారి మనసు తెలుసుకోలేక తప్పు చేశాను. విరాజ్ గారు నాకు ముందే చెప్పారు తన ప్రేమను మా పెళ్లి తర్వాత మర్చిపోయాను అని. కానీ నేనే నమ్మకుండా ఇంత దూరం తెచ్చుకున్నాను. వాళ్ళ మాటలు నమ్మి నేను విరాజ్ గారిని అపార్థం చేసుకున్నాను అన్నది ఇందు. ఇందు, అసలేం జరిగింది అనేది ముందు సూటిగా చెప్పు. నా ఇంట్లో సమస్యనే చక్కబెట్టుకోలేకపోతే ఇక నేనెందుకు అంటూ విరాజ్ చేయి పట్టుకుని ఇందు పక్కన నిలబెట్టి, అసలు ఇద్దరు ఏమి జరిగిందో, మీరేం చేశారో చెప్తారా అని మహాదేవయ్య గారు కాస్త గట్టిగా అడిగారు. ఇందు విరాజ్ వైపు ఒక్కసారి చూసి, విరాజ్ గారు, ప్రేమించిన అమ్మాయి తన కోసం వచ్చింది, కానీ విరాజ్ గారు
తనకు పెళ్ళయ్యింది, నన్ను మర్చిపోమంటే ఆ అమ్మాయి చచ్చిపోవాలి అని అనుకున్నది అని చెప్పింది ఇందు. వాట్? నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కలిసిందా? విరాజ్కు ఆ కోపంలో కూడా ఇందు అన్నదానికి కాస్త ఆశ్చర్యముగా చూస్తూ ఉన్నాడు. ఇందు, నేను ప్రేమించిన అమ్మాయి నిన్ను కలవటం ఏమిటి? అసలు ఎప్పుడు కలిసింది అని అడిగాడు విరాజ్. విరాజ్ గారు, ఇంకా ఎందుకు దాస్తున్నారు? నిషానే కదా మీరు ప్రేమించిన అమ్మాయి. అందుకే కదూ ఆ రోజు గుళ్ళో మిమ్మల్ని హక్ చేసుకున్నది. తర్వాత మీరు తను ఆత్మహత్య చేసుకుంటే వెళ్ళారు, తన చెయ్యి కూడా పట్టుకున్నారు అన్నదే ఇందు. ఇందు, నిన్ను ఏమనాలో నాకు తెలియటం లేదు. నేను తనని ప్రేమించటం ఏమిటి? అసలు నేను ప్రేమించిన అమ్మాయి తనే అనేసి నీకు ఎవరు చెప్పారు అన్నాడు విరాజ్. ఇందు కాస్త భయంగా షీలా అని చెప్పి తను చేసినది జరిగినది మొత్తం చెప్పింది ఇందు. ఇందు తింగరితనానికి ఇందుని ఇంకొక 4 పీకాలి అని ఉన్నది విరాజ్కు. ఫస్ట్ టైం ఇందు మీద పట్టలేనంత కోపం వచ్చింది. ఎవరో చెప్పిన మాటలు నమ్మింది కానీ తను కట్టుకున్న భర్త ప్రేమను నమ్మలేకపోయింది అంటూ కోపంగా చూస్తూ, ఇందు, ఎవరో చెప్పిన మాటలు నువ్వు చూసింది నిజం అనుకుని ఎంత చేశావా? అసలేం జరిగింది అని అడగలేకపోయావా? నీ మనసులో అనుమానం ఉంటే ఒక్కసారి అడిగి ఉంటే ఈరోజు ఇలా ఉండేది కాదు కదా ఇందు. అసలు ఆ నిషా ఎవరో తెలుసా నీకు? నాకే అదెవరో తెలియదు. ఓ రోజు నేను వస్తూ ఉంటే నా కారుకి అడ్డంగా వచ్చింది. కాస్తుంటే యాక్సిడెంట్ అయ్యేది. తన వెనుక రౌడీలు వస్తూ ఉంటే వాళ్ళ నుంచి ఆ అమ్మాయిని కాపాడాను. తనకు తన వాళ్ళు లేరు, ఆర్ఫనైజ్లో ఉంటాను, నా కోసం ఆ రౌడీలు వచ్చారు అని అంటే తను ఉండే ప్లేస్లో దిగబెట్టాను. ఆ తర్వాత మళ్ళీ గుడిలో కూడా సేమ్ ఇలానే ఆ రౌడీలు వెంటపడితే నేనే సేవ్ చేశాను. అప్పుడు వచ్చి హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తే ఆ రోజు నేను వార్న్ చేశాను. అప్పుడు నువ్వు చూసి ఉంటావు. తర్వాత వాళ్ళ నుంచి తనకు థ్రెట్ ఉంది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఆ తర్వాత తనకు యాక్సిడెంట్ అయింది అనేసి కాల్ వస్తే వెళ్ళాను. అప్పుడు అదంతా కూడా కోయిన్సిడెన్స్ అనుకున్నాను, కానీ కావాలి అని చేసిందని ఇప్పుడే తెలుస్తుంది. తనకు థ్రెట్ ఉంది అని, వాళ్ళు వదలరు అని ఆ అమ్మాయి అంటే మన ఇంట్లో అయితే భయం ఉండదు అనేసి నీ రిలేటివ్ అనేసి చెప్పమన్నాను. 4 రోజుల్లో తనకు జాబ్ ఇప్పించి పంపించేయాలి అని అనుకున్నాను. కానీ ఈలోపు నువ్వు ఇలా ఫూలిష్ డెసిషన్ తీసుకుంటావు అని అనుకోలేదు. వాళ్ళ మాటల మీద ఉన్న నమ్మకం నా మీద లేదా ఇందు నీకు? ఒక్క మాట నన్ను అడగలేకపోయావా? నేను ప్రాబ్లంలో ఉన్న ఆడపిల్లకు హెల్ప్ చేశాను అని అనుకున్నాను కానీ అంటూ పైకి చూస్తూ విరాజు పైకి వెళ్ళాడు. షీలాతో మాట్లాడి ఇందు వెళ్ళిపోయింది అని తన లగేజ్ సర్దుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని వీలైనంత బంగారం, వెండి సామాన్లు, ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలు అన్నీ సర్దుకుంటూ ఉన్నది నిషా. నిషా అని పిలిచాడు విరాజ్. విరాజ్ సార్, మీరా? నాకు జాబ్ ఏమైనా దొరికిందా సార్? ఎప్పటికే మీకు ఇబ్బందిగా ఉన్నాను అన్నది నిషా. విరాజ్ నిషా చెంప వాయు కొట్టే, ఎంత నాటకం ఆడుతున్నావే అంటూ జుట్టు పట్టుకుని కిందకు లాక్కొని వచ్చే, నా భార్యకు ఏం చెప్పావు? ఇప్పుడు మొత్తం చెప్తావా లేదా చస్తావా అని కోపంగా అన్నాడు. అక్కడ ఇందుని చూసి ప్లాన్ లీక్ అయిపోయింది అని అర్థమయ్యి ఇంకా పారిపోయే ఛాన్స్ లేక, విరాజ్ సార్, ఇదంతా కూడా నేను కావాలి అని చేయలేదు, చెప్తే చేశాను అన్నది నిషా. ఎవరు చెప్పారు ఇదంతా చేయమని అని కోపంగా అడిగాడు విరాజ్. షీలా అని చెప్పింది నిషా. విరాజ్ నిషాను వదిలి ఇందును చూసి, విన్నావు కదా, అర్థమైంది కదా అంటూ కోపంగా చూస్తూ అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయాడు. ఇందు తను చేసిన ఫూలిష్ పని తాను ఎంత తప్పుగా ఆలోచించిందో తెలుసుకొని నిషా వైపు కోపంగా చూస్తూ, నన్ను నా భర్తకు దూరం చేయాలి అని చూస్తావా అంటూ లాగిపెట్టి కొట్టింది. ఇందు కొట్టడం కాదు, ఇలాంటి వాళ్ళను నరికి పోగులేయాలి అంటూ లత ముందుకు వచ్చింది. వద్దు మేడం, నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అన్నది నిషా. ఎక్కడికి వెళతావే? నిన్ను ఇలా పంపిస్తాను అనేసి ఎలా అనుకున్నావు? మా మరిది చెల్లెల్ని దూరం చెయ్యాలి అని చూసావు కదా, పద, నీకు తగిన శాస్తి చేయించి పంపిస్తాను. మామయ్య గారు, నేను అన్నదానిలో తప్పేమీ లేదు కదా అని అడిగింది లత. నువ్వు చేసేది చేసి మళ్ళీ మన ఇంటి వైపు చూడకుండా పంపించు. ఇందు, చూసావు కదా, భార్యాభర్తల మధ్య చిన్న అపార్థం ఎంత దూరం తెచ్చిందో. మీ బావ చూడకపోతే ఏమయ్యేది? వాడు ప్రేమించినా కూడా ఇప్పుడు మీకు పెళ్ళయ్యింది. 3 ముళ్ళ బంధం చాలా గొప్పది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. ఏమైనా ఉంటే ఇంట్లో చెప్పాలి కానీ సొంత నిర్ణయాలు తీసుకోవటం కాదు. ఇద్దరూ ఒకసారి మాట్లాడుకోండి. భార్యాభర్తల మధ్య 3వ మనిషి వస్తే ఇలాంటివే జరుగుతాయి. అర్థమైంది కదా అన్నారు మహాదేవయ్య గారు.
ఎందో తలదించుకుని తల ఊపింది. లోపలికి వెళ్ళు అన్నారు మహాదేవయ్య గారు. వినోద్, ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు ఇదంతా చేసి నా కొడుకు కోడలికి మధ్య ఇంత చేసింది నాకు తెలియాలి అన్నారు మహాదేవయ్య గారు. అలానే నాన్న, నేను చూసుకుంటాను అంటూ వినోద్ కూడా పైకి వెళ్ళిపోయాడు. ఛా, పోయింది పోక మళ్ళీ తగలడింది. అనవసరంగా వచ్చింది, లేకపోతే నా సుభద్రకు అల్లుడికి పెళ్లి చేసేదాన్ని అని దమయంతి పళ్ళు నూరుతూ అనుకున్నది. ఇందు లోపలకు వచ్చి మెల్లగా నడుస్తూ వాళ్ళ రూమ్ దగ్గరకు వెళ్ళింది. కానీ రూమ్లోనికి వెళ్ళాలి అంటే భయంగా ఉన్నది. అక్కడే ఉండి వెళ్ళాలా వద్దా అన్నట్టు ఆగింది. ఇందు చెప్పినట్టు నిజంగా తను చదువుకున్నదా? అదే నిజమైతే ఇదే మాట మామయ్యకు కానీ ఇంట్లో వాళ్లకు కానీ అంతెందుకు విరాజుకు అయినా తెలిస్తే ఎలా తీసుకుంటాడు? మామయ్య వాళ్లకు తెలిస్తే ఇందుని ఒక్క క్షణం కూడా ఉండనివ్వరు. ఇందు ఇంత పెద్ద తప్పు ఎలా చేశావు? మామయ్య గారికి ఏదైతే నచ్చదో అదే, ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని అనుకున్నది లత. లత అని పిలిచాడు వినోద్. వినోద్ మాటలకు ఆలోచనలు పక్కన పెడుతూ, బావా ఏమైనా కావాలా అని అడిగింది లత. నాకు కాదు, నీకేం కావాలి అలా ఆలోచిస్తున్నావు అన్నాడు వినోద్. ఇందు గురించి బావా అని చెప్పింది లత. ఇందు గురించా? ఇప్పుడు ఏమైంది? అంతా మంచి జరిగినది కదా. విరాజ్ కోపంలో ఉన్న వాడు మెచ్యూర్డ్, సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడులే. కాకపోతే ఇలా ప్రాణాలు తీసుకునేదాకా వెళ్ళింది అంటే ఆ మాత్రం కోపం ఉంటుంది. వాళ్లే అర్థం చేసుకుని సర్దుకుంటారులే. కానీ దాన్నేం చేశావు అన్నాడు వినోద్. పశువుల దగ్గర పేడెత్తిస్తున్నాను, ఆ తర్వాత అన్ని పనులు చేయిస్తాను. నేను షీలా చూపు సరిగ్గా లేదు అని ఆ రోజే చెప్పానా బావా? దాన్ని నమ్మినందుకు ఇంకొంచెం ఉంటే ఈ పాటికి ఇదే ఇంట్లో అందరం ఏడుస్తూ ఉండేవాళ్ళం అన్నది లత. విరాజ్ ఆ షీలాను జాబ్లో నుంచి తీసేసి కూడా చాలా రోజులైంది. కానీ ఇంకా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నది. అయినా ఇందుకు మాత్రం బుద్ధి లేకుండా ఎలా అలా చేసింది? ప్రేమించాడు అంటే పెళ్ళైన తర్వాత కూడా పెళ్లి చేస్తుందా? మొత్తానికి ఇంత అమాయకంగా ఎలా ఆలోచిస్తుంది అన్నాడు వినోద్. బావా, ఒక్కసారి భర్తను ప్రేమించడం మొదలు పెడితే అంతే బావా. తన ఇష్టమే మా ఇష్టం అనుకుంటారు మా ఆడవాళ్ళు. ముందు తను తర్వాతే ఎవరైనా అనే అంత ప్రేమ పెంచుకుంటారు. ఆ ప్రేమలో తెలివైన వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా సరే అలానే ఉంటారు, అలానే ఆలోచిస్తారు. ఇందు కూడా ఓ భార్య కదా, తన భర్త ప్రేమను గౌరవించాలి అని అనుకున్నది అన్నది లత. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.